యెహోవా ఈలాగు సెలవిస్తున్నాడు, నా రక్షణ రావటానికి సిద్ధంగా ఉంది, నా నీతి వెల్లడి అవడానికి సిద్ధంగా ఉంది. న్యాయవిధిని అనుసరించండి, నీతిని అనుసరించి నడుచుకోండి. నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని అనుసరించేవాడు, ఏ కీడు చెయ్యకుండా తన చేతిని బిగబొట్టుకునేవాడు ధన్యుడు. ఆ ప్రకారము చేసి దానిని రూఢిగా గైకొనే నరుడు ధన్యుడు. యెహోవాను హత్తుకొనే అన్యుడు, నిశ్చయముగా యెహోవా తన జనులలో నుండి నన్ను వెలివేస్తాడని అనుకోకూడదు. షండు, నేను ఎండిన చెట్టును అనుకోకూడదు. షండు అంటే నపుంసకుడు. అన్యజాతులలో వీరికి సమాజంలో గౌరవం లేదు. అయితే దేవుని నిత్య సంకల్పంలో లోకంలోని జాతులన్నీ ఇశ్రాయేలు ద్వారా నిజమైన దేవుణ్ణి, దేవుడిచ్చే రక్షణను గుర్తించాలి. ఇదే అబ్రాహామీయ నిబంధన. ఆదికాండం 12:1-3 వరకు ఈ నిబంధనను దేవుడు స్థిరపరిచాడు. దేవుడన్నాడు, అబ్రహామా, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ పేరు గొప్ప చేస్తాను. నీవే ఆశీర్వాదంగా ఉంటావు. నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించే వారిని శపిస్తాను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడతాయి. అయితే ఇశ్రాయేలు ఏమి చేసింది? అన్యజాతులను అనుకరించింది. వారి దేవతలను తాను పూజించటం మొదలుపెట్టింది. 9-12 వరకు నాయకులు గుడ్డివారైపోయారు. మొరగని కుక్కలు, కాపరులు స్వార్థపరులు. పొలములోని సమస్త జంతువులారా, అడవిలోని సమస్త మృగములారా, భక్షించడానికి రండి. వారి కాపరులు గుడ్డివారు, వారందరూ తెలివిలేనివారు. వారందరూ మూగి కుక్కలు, మొరగలేరు, కలవరిస్తూ పండుకుంటారు, నిద్రాసక్తులు. కుక్కలు తిండికి ఆతురపడతాయి, ఎంత తిన్నా వాటికి తృప్తి లేదు. ఈ కాపరులు అట్టివారే, దేనిని వివేచించజాలరు. వారందరూ తమకు ఇష్టమైన మార్గాన పోతారు. ఒక్కడూ తప్పకుండా అందరూ స్వప్రయోజనమే విచారించుకుంటారు. వారంటారు, నేను ద్రాక్షరసము తెప్పిస్తాను, మద్యము నిండారునట్లు తాగుదాము రండి. నేడు జరిగినట్లే రేపు మరీ లక్షణంగా జరుగుతుంది. అందుకే ఈ జాతి అన్యుల చేత చెరగొనిపోబడుతుంది. ఈ రోజున నేటి నాయకులకు ఈ సందేశం గొప్ప సవాలు. అయితే దేవుడు అన్యులను కూడా విడిచిపెట్టలేదు. 6-8 వరకు విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరిస్తూ, నా నిబంధనను ఆధారము చేసుకుంటూ, యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమిస్తూ ఆయనకు పరిచర్య చేయాలని ఆయన పక్షమున చేరే అన్యులను నా పరిశుద్ధ పర్వతానికి తోడుకొని వస్తాను. నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపచేస్తాను. నా బలిపీఠము మీద వారు అర్పించే దహన బలులు నాకు అంగీకారములవుతాయి. నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరమనబడుతుంది. ఇశ్రాయేలీయులలో వెలివేయబడిన వారిని సమకూర్చే ప్రభువైన యెహోవా వాక్కు ఇదే. నేను సమకూర్చిన ఇశ్రాయేలు వారికి పైగా ఇతరులను సమకూరుస్తాను, షండులను నపుంసకులను కూడా చేర్చుకుంటాను అంటున్నాడు దేవుడు. 4-5 నేను నియమించిన విశ్రాంతి దినాలను ఆచరిస్తూ నాకిష్టమైన వాటిని కోరుకుంటూ నా నిబంధనను ఆధారము చేసుకుంటున్న షండులను గూర్చి యెహోవా ఈలాగు సెలవిస్తున్నాడు. నా ఇంటిలో నా ప్రాకారములలో ఒక భాగము వారికిస్తాను. కొడుకులు కూతుండ్లు అని అనిపించుకోవడం కంటే శ్రేష్టమైన పేరు వారికి పెడుతున్నాను. కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెడుతున్నాను. ద్వితీయోపదేశకాండం 23:1 దేవుడు పెట్టిన ఆంక్షలు 1000 ఏండ్ల పాలనలో తొలగిపోతాయి. మరో శుభవార్త, యేసుక్రీస్తునందు యూదులకు అన్యులకు మధ్య ఉన్న గోడ పడగొట్టబడింది. ఏ పాపి అయినా జాతి మత కుల వివక్షత లేకుండా రక్షకుని వద్దకు రావచ్చు, దేవుడు అంగీకరిస్తాడు.
పాపిని క్షమిస్తాడు, రక్షిస్తాడు. ఈ పరమసత్యం ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో తేట తెల్లం చేయబడింది. స్వభావసిద్ధముగా దైవోగ్రతకు పాత్రులైన వారిని దేవుడు కృపచేత రక్షించాడు. దేవుడు కరుణాసంపన్నుడు. దేవుని మహాప్రేమ ఎంత గొప్పదో గుర్తించండి. దేవుని కృపామహదైశ్వర్యమునకు మనము వారసులం. మనము విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డాము. క్రీస్తు యేసునందు మనము నూతన సృష్టి. మునుపు దూరస్థులైన అన్యులు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులు. యేసు యూదులను అన్యులను తన యందు ఏకం చేశాడు. ఈ విధంగా సంధి చేస్తూ ఈ ఇద్దరినీ తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించాడు. యేసు ప్రభువు తన శిలువ వలన ఆ ద్వేషాన్ని సంహరించి దాని ద్వారా వీరిద్దరినీ ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరిచాడు. ఆయన ద్వారానే ఉభయులు ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలుగుతున్నారు. ఇక మీదట వీరు పరజనులు, పరదేశులు కారు, పరిశుద్ధులతో ఏకపట్టణస్థులు, దేవుని ఇంటివారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. మనమందరము ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఉండడానికి క్రీస్తునందు కట్టబడుతున్నాము. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 13వ వచనంలో యేసు ప్రభువు దేవాలయాన్ని శుద్ధి చేసిన సందర్భంలో యెషయా 56వ అధ్యాయం 7వ వచనాన్ని ఉదహరించాడు. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయాలు చేసేవారినందరినీ వెళ్లగొట్టి రూకలు మార్చేవారి బలలను, గువ్వలమ్మే వారి పీఠములను పడద్రోసి, నా మందిరము ప్రార్థన మందిరము అనబడుతుంది, మీరు దానిని దొంగల గుహగా చేశారు అన్నాడు. శ్రోతలు వింటున్నారా? యేసు ప్రభువు యెషయా గ్రంథం నుంచి ఉదహరించాడు. మతనాయకులు చేసిన నిర్వాకమిది. ఆరాధన స్థలాన్ని దొంగల గుహగా, వ్యాపారపుటిల్లుగా మార్చారు. ఇశ్రాయేలు వారు అన్యులను యెహోవా వైపునకు ఆకర్షించాల్సింది పోయి వారికి దేవునికి మధ్య తామే అడ్డుబండలుగా ఉన్నారు. ఈ రోజున మన పరిస్థితి ఎలా ఉందంటారు? మన సంఘారాధనలకు హాజరైన ఇతరులు ఏమనుకుంటున్నారు? 1 కొరింథీ 14వ అధ్యాయం 23 నుండి 25వ వచనం వరకు ఒక అవిశ్వాసి లోపలికి వచ్చి బోధ వలన తాను పాపిని అని గ్రహించి అతని హృదయ రహస్యములు బయలుపడగా దేవుడు నిజముగా మనలో ఉన్నాడని ప్రచురము చేస్తూ అతడు సాగిలపడి దేవునికి నమస్కారము చేసేటట్లు ఉండాలి. అంతేకాని దేవుని నామము మనలను బట్టి అన్యుల మధ్య దూషించబడకూడదు. సోదరీ సోదరులారా, వింటున్నారా? యెషయా గ్రంథం 56వ అధ్యాయంలో ఎన్నెన్నో అద్భుతమైన పరమసత్యాలు పొందుపరచబడి ఉన్నాయి. ఈ 56వ అధ్యాయం కూడా 53వ అధ్యాయంలాగే ఉంది. శిలువపైని యేసు చేసిన త్యాగయాగాన్ని బట్టి యూదులకు తదితరులకు రక్షణ. 1000 ఏండ్ల పరిపాలనలోకి ఈ అధ్యాయం మన దృష్టిని మరల్చుతుంది. లోకంలో సమస్త ప్రజలకు అది సువర్ణయుగం. ఇశ్రాయేలుతో దేవుడు చేసుకున్న నవనిబంధన. యేసుక్రీస్తు తన కొండమీది ప్రసంగంలో మోషే ధర్మశాస్త్రాన్ని ఇంకా ఎత్తుకు పెంచి కృపాసహితమైన ఉన్నత నైతిక ప్రమాణాలను దేవుని రాజ్యనీతిగా ప్రబోధించాడు. యేసుక్రీస్తు రాజ్యమేలినప్పుడు కొండమీది ప్రసంగం అమలులో ఉంటుంది. దేవుని రాజ్యమును, నీతిని మనం వెతుకుతున్నాము. ఆ రోజున అదే దేవుని రాజ్యనీతి అవుతుంది. దేవునికి స్తోత్రం. 56వ అధ్యాయంలో దేవుని రాజనీతి ప్రస్తావించబడింది. ఇది ప్రవచనం కాదు, ప్రయోగం. ఈ అధ్యాయంలో సందేశం మనలను పరిశుద్ధ జీవితానికి ప్రేరేపిస్తుంది. 1 యోహాను 3వ అధ్యాయం 3వ వచనం, ప్రభువునందు నిరీక్షణ గల ప్రతివాడు ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తనను తాను పవిత్రునిగా చేసుకుంటాడు. ప్రవచనాలు మనలో పవిత్రీకరించే నిరీక్షణను కలిగిస్తాయి. ధర్మశాస్త్రంలోని నైతిక ప్రమాణాన్ని మరీ హెచ్చించాడంటే
మీకు ఆశ్చర్యమనిపిస్తోందా? యేసు ప్రసంగం చేసిన కొండ సీనాయి కొండ కంటే మరీ ఎత్తైనదని మరిచిపోకండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనం ఒక్కసారి గమనించండి. ప్రభు అన్నాడు, తన సహోదరుని మీద కోపపడే ప్రతివాడు విమర్శకు లోనవుతాడు. తన సహోదరుణ్ణి చూచి వ్యర్థుడా అని చెప్పేవాడు మహాసభకు లోనవుతాడు. ద్రోహి అని చెప్పేవాడు నరకాగ్నికి లోనవుతాడు. ఈ నైతిక ప్రమాణాన్ని ఎవరు పాటించగలరు? ఈ శిక్ష నుండి ఎవరు తప్పించగలరు? తప్పించగలవాడు యేసుక్రీస్తే. ఆయన రాజ్యంలో నేరాలు, దౌర్జన్యాలు ఉండవు. అందరికీ క్షేమము, భద్రత. దొంగతనాలు, హత్యలు, మానభంగాలు ఉండవు. అది శ్రేయో రాజ్యం, సమృద్ధి, సంతృప్తి గల రాజ్యం. నా రక్షణ మీకు రావటానికి సమీపంగా ఉంది అని యెహోవా అంటున్నాడు. అంటే దేవుని రాజ్యం అని అర్థం. నా రక్షణ, నా నీతి, నా రాజ్యం అనగా 1000 ఏండ్ల పరిపాలన. ఈ సందర్భంలో రక్షణ అంటే ఇశ్రాయేలు జాతీయ రక్షణ. రోమాపత్రిక 11వ అధ్యాయం 26వ వచనంలో అపొస్తలుడైన పౌలు ఇదే అంశం ప్రస్తావించాడు. విమోచకుడు సీయోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగిస్తాడు. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలిగే నిబంధన ఇదే అని వ్రాయబడినట్లు ఇశ్రాయేలు జనులందరూ రక్షించబడతారు. రాబోయే రాజ్యం దృష్ట్యా వారు న్యాయంగా ప్రవర్తించాలి. అలాగే ఈ రోజున మనం కూడా రాబోయే యేసు రాకడ దృష్ట్యా పరిశుద్ధంగా బ్రతకాలి అనే ప్రేరేపణ మనకు కలుగుతున్నది. 1000 ఏండ్ల రాజ్యంలో సబ్బాతు ప్రస్తావన ఉంది. మనకైతే ఇది కృపాయుగం. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం ఈ రోజున మన ప్రవర్తన ప్రమాణం. అన్నపానముల విషయములోనైనా, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అనే వాటి విషయములోనైనా మీకు తీర్పు తీర్చడానికి ఎవరికీ అవకాశమివ్వకండి. 1000 ఏండ్ల రాజ్యంలో తిరిగి సబ్బాతు అమల్లోకి వస్తుంది. ధర్మశాస్త్రం ప్రకారం బహిష్కరించబడిన వారందరూ దేవుని వైపు తిరిగి రాజ్య పౌరులవుతారు. దేవునికి ఎంతో ప్రియమైన పిల్లలవుతారు. అన్యులకు దేవుడు నూతన హృదయమిస్తాడు. వారు దేవుని వైపు తిరుగుతారు. దేవుడన్నాడు, నా మందిరము అన్యజనులకు ప్రార్థన మందిరం అనబడుతుంది. దేవుని సంఘం కూడా ఈ రోజున బయట ఉన్న వారిని లోపలికి తెచ్చే మనసు గలదై ఉండాలి. దేవుని రాజ్యం విశ్వవ్యాప్తమై సమస్త ప్రజలను ఆకర్షిస్తుంది. 1000 ఏండ్ల పాలన కాలంలో ఇతరులు దేవుని తట్టు తిరుగుతారు. రాబోయే దేవుని రాజ్యం సంగతి ప్రవచిస్తూ యెషయా ప్రస్తుత కాలపు రాజ్యాలను గురించిన వాస్తవాలను ప్రకటిస్తున్నాడు. వన్యమృగాలలాగా లోకంలోని రాజ్యాలు రాజ్య విస్తరణ కాంక్షతో ఎగబడుతున్నాయి. అష్షూరు ఒక అడవి మృగం, బబులోను మరొకటి. ఇవి వచ్చి జొరబడుతున్నాయి. 27 సార్లు గతంలో లోక రాజ్యాలు యెరూషలేమును ముట్టడించాయి. ఇశ్రాయేలు దేవునికి అవిధేయత వల్ల ఈ ఆపదలను కొని తెచ్చుకుంది. ఆ రోజుల్లో ఇశ్రాయేలు కాపరులు, యాజకులు మొరగని కుక్కలు, స్వార్థపరులు అయిపోయారు. ఫిలిప్పీ 3వ అధ్యాయం 2వ వచనంలో పౌలు ఇలాంటి కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించాడు. దేవుని సంపూర్ణ సువార్తను ప్రకటించని వారిని మొరగని కుక్కలు అంటున్నాడు దేవుడు. ఆ రోజుల్లో గొర్రెల కాపరుల దగ్గర కుక్కలు ఉండేవి. అవి గొర్రెలకు కాపలా. రాత్రిళ్లు కుక్కలు మెలకువగా ఉండి శత్రువులు, తోడేళ్లు వచ్చినప్పుడు మొరుగుతాయి. అలాగే కావలివారైన ప్రవక్తలు, యాజకులు తమ కర్తవ్యాన్ని నిర్వహించడం లేదు. అపాయం వచ్చినప్పుడు వీరు మూగి కుక్కలైపోతున్నారు. మెదలకుండా ఉండిపోతున్నారు. నిద్రామత్తులవుతున్నారు. దైవ సేవకులు అనబడిన వారిలో బలహీనత ప్రవేశించింది. ప్రసంగ వేదిక ముందు నిలిచి ప్రజలకు పిరికి మందు నూరిపోసే వక్తలు మూగి కుక్కల్లాంటి వారని దేవుడంటున్నాడు. ప్రజలను తృప్తిపరచడానికి ఇచ్చకపు బోధలు చేసేవారు సోమరులు, నిద్రాసక్తులు. సవాలును ఎదుర్కొనలేరు.
వారు పేరాశాపరులు, స్వార్థాపేక్షతో నిలువెల్లా నిండిపోయిన నాయకులు. దేవుని వాక్యాన్ని నమ్మకంగా బోధించగల దండి గుండెగల బోధకులు దేవునికి కావాలి. తాగుబోతులు, దుర్వ్యాపారమందు ఆసక్తి గలవారు దేవుని సేవకు మేలు కంటే కీడు ఎక్కువ చేసిన వారవుతున్నారు. దేవుని రక్షణ, దేవుని నీతి, దేవుని న్యాయవిధి మన బోధనాంశాలు. కీడు చేయకుండా ప్రతి విశ్వాసి తన చేతిని అదుపులో పెట్టుకోవాలి. కీడు చేయకుండా ఉంటే చాలదు, మేలు కూడా చేయాలి. 1 పేతురు 3:10-12 వరకు. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరేవాడు చెడ్డదానిని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోవాలి. అతడు కీడు నుండి తొలగి మేలు చెయ్యాలి. సమాధానమును వెదకి దానిని వెంటాడాలి. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నవి. కాని ప్రభువు ముఖము కీడు చేసే వారికి విరోధముగా ఉన్నది. శ్రోతలు, మన దేవుడు నిబంధన దేవుడు. ఆయన రాజ్య పౌరులు, నిబంధన జనులు. బయట నుండి వచ్చిన ఇతరులను ఆప్యాయంగా చేర్చుకొని వారిని కూతుళ్ల కంటే, కొడుకుల కంటే ఎక్కువగా చూచుకుంటాను అంటున్నాడు దేవుడు. రాజ్య పౌరుల పేర్లు ఎన్నటికీ కొట్టివేయబడవు. వారి పౌరసత్వం నిత్యం, శాశ్వతం. వారందరూ దేవదాసులు, దేవుని నామమును ప్రేమిస్తారు. పరిశుద్ధ పర్వతానికి ఎందరో అన్యజాతీయులు వచ్చి ఆయనను ఆరాధిస్తారు. ప్రార్థన మందిరంలో వారి ఆనందానికి అవధులుండవు. అన్యులు కూడా ఆయన వైపు మరలిన వారై ప్రార్థన మందిరములో దేవునికి ప్రార్థన చేస్తారు. వెలివేయబడిన వారిని సమకూరుస్తాడు దేవుడు. ఇదెక్కడి విడ్డూరం! బయటివారు లోపలికి వస్తుంటే లోపల ఉన్న వారి ప్రవర్తన చాలా నీచంగా, హీనంగా ఉన్నదేమిటి? దేవుని చిత్తాన్ని వదిలేసి వారు తమకిష్టమైన రీతిగా మాట్లాడుతున్నారు, పనిచేస్తున్నారు. సోదరీ సోదరులారా, ప్రియ శ్రోతలారా, ఈ అధ్యాయంలోని ముఖ్యాంశం రాబోయే దేవుని రాజ్యం, ఆయన నీతి, అందలి వివరాలు. వీటిని ధ్యానించటం వల్ల మనకు పరిశుద్ధ జీవితం అలవడుతుంది. అయితే ప్రస్తుత లోక పరిస్థితులు, అందలి రాజకీయాలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. నిశ్చయత లేదు. లోకరాజ్యాలలో కూడా కలవరం ఎక్కువగా కానవస్తున్నది. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం యేసు ప్రభువు రాకడే. 1 కొరింథీ 2:13 ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. క్రీస్తు దృక్పథం మనకుంది. క్రీస్తు వ్యక్తిత్వం కూడా మనకు వాగ్దానం చేయబడింది. ఫిలిప్పి 4:13 నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను. ప్రియ శ్రోతలు, మనలో ఉండి మనలను సర్వసత్యములోనికి నడిపించేవాడు పరిశుద్ధాత్మ. లోక మర్యాదను అనుసరింపక రూపాంతరం పొందుతూ ఉండాలి. కీర్తనలు 111:10 ఈ పాఠం ముగిస్తున్నాము. యెహోవాయందలి భయము జ్ఞానమునకు మూలము. ఆయన శాసనములను అనుసరించే వారందరూ మంచి వివేకము గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుతున్నది. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.